వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో గులాబీ పువ్వులు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: మైదా 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, పంచదార పొడి 1 లేదా 1.5 కప్పు, డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె, ఉప్పు 1/2 టీ స్పూన్. గులాబీ పువ్వుల అచ్చు: ఒక పాత్ర మీద చిల్లులు గిన్నెను పెట్టుకొని వేయించుకున్నటువంటి గులాబీ పువ్వులను ఈ గిన్నెలో వేసుకున్నట్లయితే పీల్చుకున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది కిందకి దిగిపోతుంది. ముందుగా ఒక బౌల్లో మైదా, బియ్యం పిండి, పంచదార పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇది అంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తో కలుపుకుందాం. చేత్తో కలుపుకున్నట్లయితే పిండి బాగా కలుస్తుంది. ఉండలేమి లేకుండా ఇలా మెత్తని పిండిలా కలుపుకోవాలి. పిండిని మరీ పల్చగాను కాకుండా చిక్కగాను కాకుండా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్తో కలుపుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా పిండి వేలికి అంటుకునేలా కలుపుకోవాలి. ఇప్పుడు గులాబీ పువ్వులు తయారు చేసుకుందాం. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకొని గులాబీ అచ్చును నూనెలో పెట్టుకుని బాగా వేడవనివ్వాలి. ఇది ఎంత బాగా వేడవుతుందో గులాబీ పువ్వులు అంత మంచిగా వస్తాయి. నూనె కాగిన తర్వాత గుత్తును పిండిలో పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా ముంచకుండా ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కొంచెం ఏదైనా స్టిక్తో తీసుకోవాలి, ఈజీగా ఊడొస్తుంది. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత చిల్లుల ప్లేట్లోకి వేసుకుందాం. ఇదే విధంగా అన్ని గులాబీ పువ్వులను తయారు చేసుకోవాలి. కరకరలాడే గులాబీ పువ్వులు రెడీ అయ్యాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.